హలో అండి, అందరికీ నమస్కారం. మా అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు మా గుడిలో భక్తి శ్రద్ధలతో సారి సమర్పణ కార్యక్రమం నిర్వహించాము. మేము స్వయంగా ప్రేమతో భక్తితో తయారు చేసిన నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించాము. మా మణిదీపం టీం సభ్యులందరూ కలిసి ఈ సేవలో పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సారి సమర్పణలో ఏమేమి సమర్పించామో ఆ అందమైన క్షణాలు ఈ వీడియోలో మీతో పాలు పంచుకుంటున్నాము. మీరు కూడా ఈ దివ్య దర్శనం చూసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వాళ్ళు చలిముడితో ఎలా కుస్తీలు పడుతున్నారో చూడండి. వాళ్ళ చలువుడు వాళ్ళు అందరూ కంగారుగా ఎవరి పనులు వాళ్ళు ఉంటే నేను మాత్రం వీడియో తీసుకుంటున్నాను. చూడండి, మా వాళ్ళు గోరుమిటీలు, కొంతమంది గోరుమిటీలు చేస్తున్నారు, కొంతమంది ఒకరు వేపుతున్నారు, ఒకళ్ళేమో తిరిగేస్తున్నారు. నేను మాత్రం వీడియోయే తీసుకుంటున్నాను. కొంతమంది పోక వంటలు చేస్తున్నారు, ఒక్కొక్కరేమో గులాబ్ జామ్ తయారు చేస్తున్నారు. చలిముడితో చూడండి ఎలా కుస్తీలు పడుతున్నారు. నేను వేయట్లేదని నా మీద అందరూ సరదాగా అన్నా కూడా నేను ఎవరిని పట్టించుకుంటలేదండి. అవన్నీ గోరుమిటీలు తయారైపోయాయి. చలిముడి కూడా తయారైపోయి రవ్వ లడ్డు అండి, రవ్వ లడ్డు. తర్వాత పాపండ్లు కూడా తయారు చేసామండి. పాపండ్లు అమ్మవారి అలంకరణ చూడండి. ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తర్వాత రోజు అమ్మవారి కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. తర్వాత సారే ఊరేగింపు.
వచ్చి నమస్కారం చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. మా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకోండి. దత్తాత్రేయుని దర్శనం కూడా చేసుకోండి. ఆ రోజు హోమం కూడా ఉందండి. అమ్మవారి హోమానికి కూడా దంపతులు కూర్చున్నారు. దంపతులు పూజా కార్యక్రమం మండపం ఆరాధన చేశారు. పంతులు గారు అందరూ కుంకుమ పూజ కూడా అందరూ కూర్చున్నారు. ఇంకా కుంకుమ పూజ స్టార్ట్ అవ్వలేదండి. అందరూ ఎవరు అడావిడిలో వాళ్ళు సర్దుకుంటూ ఉన్నారు. మేమందరూ కూర్చున్నామండి. తర్వాత సారే అమ్మవారికి, పురోహిత అమ్మవారికి పిఠాపురం సారి తీసుకెళ్ళామండి. మరుసటి రోజు అమ్మవారి సారి చూసి మీరు కూడా ఆనందించండి. ఓం శ్రీ మాత్రే నమః. మేము మా మణిదీపం టీం వాళ్ళందరూ కూడా సారి పిఠాపురం తీసుకెళ్ళామండి. ఎవరు ఆడవాళ్ళు వాళ్ళు తయారు చేస్తున్నారని ఇంకా తీసుకెళ్ళాలి లోపలికి అమ్మవారి దగ్గరికి. ఇరుగుని మా అక్క వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పక్కన కూర్చుని కవర్లు చెప్పుకుంటున్నారు. నేను వీడియో తీస్తున్నాను, అందరూ ఎవరికైనా నా వెనక చూస్తూ ఉన్నారు. అందరూ హడావిడిగా ఉన్నారు. అమ్మవారి సారీ తీసుకెళ్ళడానికి అందరూ కూర్చున్నామండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.